ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు, లేకపోతే ఆడబిడ్డలకు రుణమాఫన 0% వడ్డీ కావచ్చు. ఈరోజు నిరుద్యోగ యువకులకు సంబంధించి దేశంలోనే మొదటి సంవత్సరంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్రం. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. 10 సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే. ఆనాడు నోటిఫికేషన్లు ఇస్తే పరీక్షలు లేవు, పరీక్షలు పెడితే ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్ముకునే పరిస్థితి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అదొక దళారుల అడ్డగా మార్చింది. కానీ మనం వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్రక్షాళన చేసి 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యకు సంబంధించి టీచర్ల బదిలీలు 10 ఏళ్ళు చేయలే, 16 సంవత్సరాలు ప్రమోషన్లు ఇవ్వలే. మనం అధికారంలోకి వచ్చిన వెంబడి 35,000 మంది టీచర్లను బదిలీ చేసినాం, 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 11,000 మంది టీచర్ల నూతన నియామకాలు చేపట్టి విద్య మీద ఫోకస్ పెట్టి పేదవాడికి విద్యను అందించాలి, ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సంక్షేమానికి సంబంధించి కూడా కాస్మెటిక్ ఛార్జెస్ మనం వచ్చిన తర్వాత 200% పెంచిన విద్యార్థులకు, డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. రైతు రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి భట్టి గారు చెప్పిండ్రు. ఒక్క మాటలో చెప్పాలంటే 18 నెలల్లో రైతులకు 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా విద్యకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా ప్రతి విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా నిలబడి ముందుకు వెళ్తుంది. కులగణనకు సంబంధించి 100 సంవత్సరాల కళ ఎవరు కూడా ధైర్యం చేయలేదు. ఈనాడు సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, కాస్ట్ అండ్ పొలిటికల్ సర్వేను దేశంలోనే గొప్పగా నిర్వహించి లెక్కలు తేల్చి ఈరోజు మోడీ ప్రభుత్వానికి సవాలు విసిరినాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో తెలంగాణ మోడల్లో కులగణన చెయ్యాలని పోరాటం మొదలుపెట్టి మనం జంతర్ మంతర్లో ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవాళ జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన పరిస్థితి ఈరోజు మనం కల్పించినాం. అదేవిధంగా